ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించిన పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు 21,000 మాత్రమే ఇస్తూ ఉంది. ఈరోజు ఉన్న ధరల పరిస్థితిని చూస్తే ధరలు ఆకాశం అంటా ఉంది. కూరగాయలు కొనే పరిస్థితి లేదు, నిత్యావసర ధరల పరిస్థితి లేదు. ఒక పక్క జబ్బు చేస్తే మేము చేస్తూ ఉండే పని చెత్త, పియ్యి, ఉత్సంత దేవి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంతో పడకూడదు, జబ్బులు ప్రబలకూడదని మేము పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి జీతం ఏదైనా రోగాలు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఫీజు 200, 300, 500 వరకు ఉంది. మేము జబ్బులు వచ్చి ఏదైనా చూసుకుంటామా? లేకపోతే ఇంట్లో మా బిడ్డలకు పెళ్ళం, భార్య, పిల్లకాయలు ఒక మంచిగా భోంచేసేదని కూడా లేదే. పరిస్థితిగా ఉంటే జీతాలు ఒకటే తేదీ రాకపోతే మేము ఏం తిని బతకాలని కూడా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు సూటిగా. ఏం తినాలి మేము జీతాలు రాకపోతే ఒక పక్క ఇంట్లో సమస్యలు, బాడుగ సమస్యలు, అనేక రకమైన సమస్యలు, పిల్లలు చదివించుకునే ఫీజులు కట్టగట్ట ఇబ్బంది అవుతుంది. రెండవది డాక్రా గ్రూపులో మాకు వచ్చే డబ్బులు చాలా డాక్రాలో తక్కువ వడ్డీకి డాక్రా గ్రూపులో డబ్బులు ఎత్తుకుంటే అది కట్టే పరిస్థితి లేదు. డాక్రా గ్రూప్లో డబ్బు కట్టకపోతే వాళ్ళంతా ఇళ్ళ కాడికి వచ్చి అవమానపరుస్తారు. మేము అవమానంతో భరించాలనా? కడుపుకి అన్నం తినాలనా? మేము ఏం తిని బతకాలనేసి కూడా అధికారులు ఆలోచించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, పారిశుద్ధ్య కార్మికులు 2 నెలల జీతాలు ఇవ్వాల. అదేవిధంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి, స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు 5 నెలల జీతాలు ఇవ్వాల. పాప 5 నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తినాలా? వాళ్ళే పీ తినాలనా? కడుపుకి అన్నం తినాలా వద్దా? ఏం తిని బతకాలేము? కానీ పని నిలిపేస్తే ఎంత దారుణం అవుతుందో ఒకసారి ఆలోచించాల. మేము తప్పనిసరిగా మీరు వెంటనే కుంటి సాగులు చెప్పొద్దండి. అక్కడ లేదు, ఇక్కడ బిల్లు లేదు, ఆ లేదు, ఈ లేదు చెప్పకుండా అధికారులు ఇక మీదటైనా జోక్యం చేసుకొని మీరు వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే జీతం వేయాలా. అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు 5 నెలల జీతం వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా దీనికి బాధ్యులు మున్సిపల్ అధికారులు, ఈ ప్రభుత్వమే బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నారు.